డిటెక్టివ్ మాల్ ఏమంచి ఒక కాల్ అయితే వచ్చింది హోటల్ నుంచి రాబరీ అయిందని. వెంటనే డిటెక్టివ్ మాల్ అయితే హోటల్లోకి అయితే వెళ్ళాడు చుట్టుపక్కల చెక్ చేసుకుని. అక్కడ చుట్టుపక్కల స్నో అయితే పడ్డది. వెళ్ళగానే డిటెక్టివ్ మాల్ ముగ్గురు వ్యక్తులను అయితే పట్టుకున్నాడు. వాళ్ళ ముగ్గురు అయితే ఇంటర్గేట్ అయితే చేశాడు. ఫస్ట్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను టీవీ అయితే చూస్తున్నాను, చాలా చలిగా ఉందని నేనైతే పడుకుంపానని చెప్పాడు. సెకండ్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే డ్రింక్ తాగాను, ఆ మత్తులో నేనేమొచ్చి పడుకుంపాను అని చెప్పాడు. థర్డ్ వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే 30 minutes బిఫోర్ అయితే వచ్చాను ఈ హోటల్కి, నాకు ఏం జరిగిందో తెలియదు లాస్ట్ నైట్ అని చెప్పాడు థర్డ్ వ్యక్తి. మీరు చెప్పగలరా వీళ్ళు ముగ్గురు స్టేట్మెంట్ నుంచి ఎవరు అబద్ధం చెప్తున్నారో అని? వీళ్ళ ముగ్గురులో ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన షార్ట్కి అయితే లైక్ అయితే చేసేయండి. ఆన్సర్ ఏంటంటే మూడో వ్యక్తి. మీరు బాగా వినంటే ఆ స్టేట్మెంట్, మూడో వ్యక్తి ఏం చెప్పాడంటే, నేనైతే 30 minutes బిఫోర్ అయితే వచ్చానని చెప్పాడు. కానీ డిటెక్టివ్ మాల్ వచ్చినప్పుడు ఏ ఫ్రూట్ పిన్స్ అయితే లేవు అట్ల ముందు. ఎంతమంది కరెక్ట్ గెస్ చేశారో వాళ్ళైతే కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ కేసుకి అండ్ కట్టేద్దామా?